హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో చెల్లింపులు జరిగేటటువంటి పెండింగ్ బిల్లుల లిస్ట్ అయితే విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు గౌరవనీయులైన పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై అత్యంత కీలకమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో ఏ ఏ బకాయిలు మీ ఖాతాలో జమ కానున్నాయి అనే పూర్తి వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ మరియు డీఆర్ అరియర్స్ చెల్లింపుల జాబితా ఇప్పుడు సిద్ధమైంది. ఈ బకాయిల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తూ మార్చి మరియు ఏప్రిల్ నెలలను డెడ్‌లైన్‌గా నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. గతంలో మనకు తెలిసినట్లుగానే ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14, 2026న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక తీపి కబురు అందిస్తూ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ చెల్లింపుల పంపిణీలో కొన్ని సాంకేతిక మరియు నిధుల సర్దుబాటు కారణాల వల్ల తీవ్రమైన వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో కొందరికి 3 విడతల బకాయిలు జమ అవ్వగా, మరికొందరికి 6 విడతల వరకు నగదు అందింది. దురదృష్టవశాత్తు చాలామందికి కనీసం ఒక్క విడత కూడా నగదు అందలేదు. మరికొందరికి కేవలం ఒక విడతతోనే నిలిచిపోయింది. ఇలా చెల్లింపులు జరగని వారు ప్రస్తుతం తీవ్ర నిరీక్షణలో ఉన్నారు. ఇక ప్రస్తుతం మిగిలిపోయిన బకాయిల విషయానికొస్తే జనవరి నెలలో ఎవరికైతే డీఏ, డీఆర్ బకాయిలు అందలేదో వారి కోసం ప్రభుత్వం మార్చి నెలలో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఫిబ్రవరి నెలలో సాధారణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన మరియు అప్లోడింగ్ ప్రక్రియ ఉంటుంది. దీని కారణంగా ఆర్థిక శాఖ అన్ని రకాల బిల్లుల చెల్లింపులపై ఫిబ్రవరి 10వ తేదీ నుండి తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ కారణంగానే ఫిబ్రవరి నెలలో కొత్త బిల్లులు పెట్టడానికి లేదా పాతవి ప్రాసెస్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ నిషేధం అనేది త్వరలోనే ముగియనుంది. కాబట్టి ఎవరికైతే ఇప్పటివరకు అరియర్స్ క్రెడిట్ కాలేదో అటువంటి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ మార్చి నెలలో తిరిగి బిల్లులు పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. ఇక మరోవైపు కూటమి ప్రభుత్వం ఇటీవల దీపావళి కానుకగా ప్రకటించిన కొత్త డీఏ బకాయిల గురించి కూడా స్పష్టత వచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం పెంచిన డీఏ బకాయిలను 3 సమాన విడతల్లో చెల్లించనున్నారు. ప్రస్తుతం డీఏ రేటు 33.67% నుండి 37.31%కి పెరిగింది. ఈ పెరిగిన డీఏ జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు అంటే మొత్తం 21 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను కవర్ చేస్తుంది. ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఆగస్టు 2026లో మొదటి విడత, నవంబర్ 2026లో రెండో విడత మరియు ఫిబ్రవరి 2027లో మూడో విడతగా అయితే చెల్లిస్తామని ప్రభుత్వం జీవోలో స్పష్టంగా అయితే పేర్కొంది. మరి అయితే ఈ బకాయిలలో 10% మొత్తాన్ని ఏప్రిల్ 2026లోనే చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి ఈ చెల్లింపులు వివిధ విభాగాల వారికి వేర్వేరు రీతుల్లో జరుగుతాయి. సిపిఎస్ ఉద్యోగులకు అయితే సంబంధించి 10% నగదనేది నేరుగా వారి ప్రాన్ ఖాతాకు జమ చేయబడుతది. అలాగే ఓపీఎస్ పరిధిలోకొచ్చే ఉద్యోగులకు ఈ మొత్తాన్ని కూడా వారి వారి జీపీఎస్ ఖాతాలకు అడ్జస్ట్ చేస్తారు. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే ఈ యొక్క 10% బకాయిలను నేరుగా నగదు క్యాష్ రూపంలో చెల్లిస్తారు. మొత్తంగా చూస్తే ఏపీలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఏప్రిల్ నెల నుండి ప్రతి 3 నెలలకోసారి క్రమ పద్ధతిలో డీఏ బకాయిలు అందే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ఆశించవచ్చు. కాబట్టి సంక్రాంతి సమయంలో సాంకేతిక కారణాల వల్ల లేదా బడ్జెట్ నిధుల వల్ల ఎవరికైతే బిల్లులు ఆగిపోయాయో వారందరికీ మార్చి నెలలో ఆ బకాయిలు జమ కావడం ఖాయమని కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారం మీకు ప్రణాళికలు వేసుకోవడానికి సహాయపడుతుందనైతే ఆశిస్తున్నాము. సో, ఆ వీడియోనైతే షేర్ చేయండి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్చి నెలలో
బిల్లుల ప్రక్రియ అనేది మళ్ళీ పుంజుకోనుందనమాట. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం ఫ్రెండ్స్. బిల్లుల కదలిక గనక ఏర్పడినట్లయితే పెండింగ్ బిల్లులకు సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.